పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం తాలూరులోని ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సును మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జూలకంటి బ్రహ్మారెడ్డి, కన్న లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నియోజకవర్గంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఎంఎస్ఎంఈల ద్వారా యువతకు ఉపాధి అవకాశం కల్పించవచ్చని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గారపాడు ప్రాంతంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎంఎస్ఎంఈల ద్వారా యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్తను తయారు చేయాలి అనేదే చంద్రబాబు, నారా లోకేష్ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈ అవేర్నెస్ ప్రోగ్రాము పెదకూరుపాడు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ఒక సభకి మొదటిసారిగా నేను రావడం జరిగింది. మరి అలాంటి సభని అధ్యక్షులతో పాటు ఉండి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయడానికి పనిచేస్తున్నటువంటి ఆయన విశ్వమనోహర్ గారికి, అలాగే మరీ ముఖ్యంగా జిల్లాలో పనిచేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తి ఆయన కూడా ఈరోజు వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే PDDRDA, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జానీ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు చేసినటువంటి మహిళా సోదరులకు, యువతకు, పెద్దలకు అందరికీ కూడా, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పారిశ్రామికత ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికత తయారు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అసలు ఆలోచన ఏంటి, ఎందుకు అంత పెద్దగా చెప్తున్నారు, ఎందుకు ఒక ఎంఎస్ఎంఈ మంత్రి శాఖ క్రియేట్ చేసి నాకు ఇక్కడ అప్పచెప్పారు, ఒక ఎంఎస్ఎంఈ చైర్మన్ ఇచ్చారు, ఒక PDDRDAని ఎంఎస్ఎంఈలు తయారు చేసే విధానం చేయడానికి ఏ రకంగా చేశారు అనే దాని గురించి ప్రధానంగా మాట్లాడడానికి ఒక అవకాశం నేను భావిస్తున్నాను. ఈ పనులకు వస్తాయి, అది అందరూ ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ప్రభుత్వం దగ్గర నుంచి లోన్ తీసేసుకొని అది ప్రాపర్ వేలో ఉపయోగించుకోకుండా సొంత అవసరాలకు ఉపయోగించుకుంటే మాత్రం అది దేశ భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. మనకు లోన్లు ఇస్తుంది, మనం డెవలప్ అయ్యి తద్వారా 10 మందిని డెవలప్మెంట్ చేద్దాం, అంతేగాని సొంత అవసరాలు వాడుకోవడానికి కాదు. అందువల్ల అది ప్రాపర్ వేలో ఆలోచించండి. దాని గురించి ఇంకా క్లియర్గా ఈ మీటింగ్ అయిపోయినా కూడా మంత్రి గారు వివరంగా చెప్తారు. ఆ తర్వాత కూడా క్లియర్గా వివరంగా చెప్తాం. అందరూ ఉండి వాటన్నింటినీ క్లియర్ డీటెయిల్గా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్పర్సన్ శివశంకర్ రావు గారికి, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ CEO విశ్వ గారికి, జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారికి, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గారికి, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గారికి, అందరికీ, మన మహిళలకి అందరికీ నమస్కారం. ముందుగా ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్ రాజు గారికి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి నేను, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రతి మీటింగ్లో ప్లాన్ చేసేవాళ్ళు. ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలి. ఎందుకంటే మన పథకాలు ఏమి, దీనివల్ల వాళ్ళకి ఎలా లబ్ధి చెందుతుంది దాని గురించి వాళ్ళకి తెలియలేదు. దాని గురించి చెప్తే ఇంకా మనకి అప్లికేషన్స్ వస్తాయి, ఇంకా మంది వస్తారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే ఎంఎస్ఎంఈ పార్క్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 కాన్స్టిట్యున్సీస్